హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాక్లాగ్స్ బాబా యూట్యూబ్ ఛానల్. మన బ్యాక్లాగ్స్ బాబా యూట్యూబ్ ఛానల్లో అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి ఫైనల్ టచ్ వీడియోస్ నేను రిలీజ్ చేయడం జరిగింది. దయచేసి అందరూ ఇంకెవరైతే చూడరో దయచేసి ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, ఫైనల్ టచ్లో నేను ఇచ్చిన క్వశ్చన్స్ అన్నీ కూడా మీరు కంప్లీట్ చేసిన తర్వాతే రెస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్కి వెళ్ళాలి. ఇది గుర్తుపెట్టుకోండి. చాలామంది ఫైనల్ టచ్ నుంచి వస్తాయి సార్ అని కొంతమంది అంటుంటే, చాలామంది మెసేజ్లు కామెంట్లు ఏం చేస్తున్నారంటే, సార్ మీరు ఇచ్చిన ఫైనల్ టచ్లోంచే గ్రాండ్ టెస్ట్లు వస్తున్నాయి, ఈవెన్ నిన్న జరిగిన మ్యాథమెటిక్స్ కూడా మీ ఫైనల్ టచ్లోంచి వచ్చేసారు క్వశ్చన్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అని చెప్పేసి చాలామంది నాకు కృతజ్ఞతలు తెలియజేయడం జరుగుతుంది. దయచేసి నేను ఎందుకు చెప్తున్నానంటే, అవన్నీ కూడా అనాలిసిస్ చేసి మొత్తం అన్ని పేపర్ల రివిజన్ టెస్ట్లు, మీకు జరిగిన ప్రీ ఫైనల్ పేపర్స్, అలాగే మీకు ఇచ్చినటువంటి మోడల్ పేపర్స్ ఇవన్నీ మెర్జ్ చేసి నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తయారు చేయడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా మీరు వాటిపై కాన్సన్ట్రేషన్ చేయండి. ఇవి అన్ని సబ్జెక్ట్స్లో ఫైనల్ టచ్లో నేను ఇచ్చిన క్వశ్చన్స్ అన్నీ చదివేసిన తర్వాతే మీకు ఇంకా టైం ఉంటే అప్పుడు రెస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్కి వెళ్ళండి. ఓకేనా? ఖచ్చితంగా నేను చెప్తున్నాను, నన్ను నమ్మండి, మంచి మార్క్స్ వస్తాయి, నో డౌట్. మీరు అనుమానం పడాల్సిన అయితే అవసరం అయితే లేదు. ఓకే, ఈ వీడియోలో చాలామంది అడుగుతున్నారు కదా, కాంపోజిట్ సాంస్క్రిట్ యొక్క ఫైనల్ టచ్ వీడియో ఫైనల్గా నేను పెట్టడం జరుగుతుంది. సో ఈ కాంపోజిట్ సాంస్క్రిట్లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి అపరిచిత శ్లోకం ఇస్తాడు. అంటే మీకు టెక్స్ట్ బుక్లో లేనటువంటి శ్లోకం ఇస్తాడు. సో నేను ఇక్కడ ఒక 4 ఇంపార్టెంట్ శ్లోకాలు ఇచ్చాను. మేబీ ఇందులోంచి వచ్చే అవకాశం ఉంది, ప్రిపేర్ అవ్వండి. స్క్రోల్ చేస్తాను, మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇంకా ఈ విధంగా శ్లోకం అడుగుతాడు, దాని కింద ఈ విధంగా ప్రశ్న అడుగుతాడు. సో ఈ శ్లోకాన్ని మీరు జాగ్రత్తగా చదివి కింద ఇచ్చిన క్వశ్చన్స్ని మీరు ఆన్సర్ చేయగలగాలి. ఓకేనా? సెకండ్ వన్ ఇదిగోండి, దాని కింద క్వశ్చన్స్. థర్డ్ వన్ ఇదిగోండి, స్క్రీన్ షాట్ తీసుకోండి. థర్డ్ శ్లోకానికి సంబంధించి క్వశ్చన్స్ ఇదిగో, స్క్రీన్ షాట్ తీసుకోండి ఒకవేళ మీకు అవసరం అయితే. నెక్స్ట్ ఫోర్త్ శ్లోకం, అలాగే దాని యొక్క క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతాడు మీకు చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి మంచిగా. అండ్ క్వశ్చన్ నెంబర్ 2 వచ్చేసి అపరిచిత గద్యం ఇస్తాడు. నేను ఇంపార్టెంట్ ఇవ్వలేదు మీకు, ఎందుకంటే మీరు అక్కడే పారాగ్రాఫ్ని చదివి ఆన్సర్ చేయండి. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి మనకి పద్యాన్ని పూరించాలి. సో ఆ పద్యాలు ఏంటనే ఒకసారి నేను కింద ఇచ్చాను. 1, తర్వాత 2, తర్వాత 3. ఈ 3 పద్యాలు చదువుకుంటే కనుక మీరు ఖచ్చితంగా ఒకటి వస్తుంది. దానికి చాయిస్ కూడా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈ 3 పద్యాలు చదువుకుంటే మీరు ఒక పద్యాన్ని ఈజీగా రాయొచ్చు. తర్వాత దాంట్లో ఇంటర్నల్ చాయిస్ ఉంది కాబట్టి ఇక్కడ ఇంకొక 3 ఉన్నాయి. ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్. చూసుకోండి ఒకసారి, స్క్రీన్ షాట్ తీసుకొని, తీసుకోకపోతే ఈ 3 నుంచి ఒకటి వస్తుంది. ఆ ఫస్ట్ 3 నుంచి ఒకటే, ఈ 3 నుంచి ఒకటే. మీరు ఏదో ఒక పద్యాన్ని మాత్రమే పూరించాలి. చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి, మీకు నచ్చిన 3 ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4, 5లో 5 మార్క్ క్వశ్చన్స్ వస్తాయి. ఒక్కొక్క క్వశ్చన్కి 5 మార్క్స్ వస్తాయి. ఫోర్త్ క్వశ్చన్లో ఏ ఉంటుంది, బి ఉంటుంది. ఫిఫ్త్ క్వశ్చన్లో ఏ ఉంటుంది, బి ఉంటుంది. కాబట్టి ఇక్కడ మీకు ఎన్ని లెసన్స్ ఉన్నాయి, అన్ని లెసన్స్ ఏ క్వశ్చన్స్ చదవాలి ఇంపార్టెంట్ అవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ లెసన్ 1 నుంచి చూసుకోండి, 2 క్వశ్చన్స్ ఇచ్చాం. నెక్స్ట్ లెసన్ 2 నుంచి 2 క్వశ్చన్స్, లెసన్ 3 నుంచి 2 క్వశ్చన్స్, లెసన్ 4 నుంచి 2 క్వశ్చన్స్, లెసన్ 5 నుంచి 2 క్వశ్చన్స్, లెసన్ 6 నుంచి 2 క్వశ్చన్స్. ఓకేనా? మీరు జాగ్రత్తగా ఇవన్నీ కూడా ఫైండ్ అవుట్ చేయండి. మీరు ఈ లెసన్ అన్నట్లో కూడా మీరు ఫస్ట్ టార్గెట్ చేయాల్సినవి ఏంటంటే కనుక, ఇంకో ఫస్ట్ లెసన్ ఉన్నాయి కదా, ఈ లెసన్లో ఈ 2 క్వశ్చన్లు 100% ఒకటి వస్తుంది. ఈ 2 క్వశ్చన్లు ఫస్ట్ చదవండి. తర్వాత లాస్ట్ లెసన్ వివేక్ ధ్వని అని ఉంది కదా,
ఆ లెసన్లో 2 క్వశ్చన్లు చదువుకోండి, ఖచ్చితంగా ఒకటి వస్తుంది. అదొక రామంలో ఇదొక రామంలో వస్తుంది. ఇంకా రెస్ట్ ఆఫ్ ది మీ ఓపికని బట్టి మిగతా క్వశ్చన్లు ఇవి కానీ లేదంటే ఈ పైనవి కానీ మీరు కూడా చదువుకోండి ఖచ్చితంగా. ఓకేనా ఫ్రెండ్స్, ఇవి థియరీ వచ్చేసి. అలాగే గ్రామర్ వచ్చేసి ఇక్కడ మీరు చూడొచ్చు. క్వశ్చన్ నెంబర్ 6లో ఆలో మనకి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ రావచ్చు. మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఆలో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ రావచ్చు, స్క్రీన్ షాట్ తీసుకోండి మీరు దయచేసి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6లోనే ఆ 2 ఆలో ఇంకా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ రావచ్చు. బాగా ప్రిపేర్ అవ్వండి. ఇవన్నీ కూడా జాగ్రత్త చదవండి స్క్రీన్ షాట్ తీసుకొని. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6లోనే మళ్ళీ ఈలో ఈ విధంగా అడుగుతారు. మీకు పైన ఈ విధంగా ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు, కింద ఏం చదవాలో దాని మోడల్ క్వశ్చన్స్ ఇచ్చాడు అనమాట. సో మీరు అవన్నీ కూడా కవర్ చేయాలి. స్క్రీన్ షాట్ తీసుకుని కవర్ చేయండి. సంధిని విడదీయాలన్నమాట. నరేంద్ర ఉందంటే నర్ ప్లస్ ఇంద్ర, అలా ఆ విధంగా మనం తెలుగులో చదువుతాం కదా, అలాగే యాజ్ టీజ్ మనం పదాన్ని విడదీయాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6 వచ్చేసి ఈలో ఈ విధమైనటువంటి క్వశ్చన్స్ వస్తాయి. మీరు జాగ్రత్తగా ఇవన్నీ కూడా ప్రిపేర్ అవ్వండి. విగ్రహవాక్యం రాయమంటాడు, ఒక సమాస పదం ఇచ్చి విగ్రహవాక్యం రాయమంటాడు. స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6లో మరియు రెండు కూడా ఇక్కడ ఇచ్చాడు. 2 మార్క్స్ వస్తాయి. ఇవన్నీ చదువుకుంటే మీరు. ఓకేనా, సమానార్థ పదాన్ని రాయాలి. ఒక పదం అండర్లైన్ చేస్తాడు, దాని సమానార్థమైన పదం మీరు ఖచ్చితంగా రాయాలి కింద. ఓకేనా ఫ్రెండ్స్, మీరు స్క్రోల్ చేస్తాను, మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఎవరైనా స్క్రీన్ షాట్ తీసుకోకపోతే దయచేసి స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6 మళ్ళీ క్వశ్చన్ నెంబర్ 6లో అరు తర్వాత ఈ రోమన్స్ నుంచి మీరు ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి. అవి జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకొని చదవండి. బహుశా ఇవి ఆపోజిట్స్ అనుకుంటా. సో ఇక్కడ వరకు మనకి గ్రామర్ ఉంది. ఇవన్నీ బాగా చదువుకుంటే కనుక మీరు కాంపోజిట్ సాంస్క్రిట్లో మంచి మార్క్స్ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే మీరు 10th క్లాస్లో మీకు ఎన్ని మార్క్స్ రావాలో మీ గోల్ ఉంటుంది కదా, ఆ గోల్ రీచ్ అవ్వడానికి సాంస్క్రిట్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా సాంస్క్రిట్లో కానీ, కాంపోజిట్ సాంస్క్రిట్లో కానీ, కాంపోజిట్ తెలుగులో కానీ మార్కులు అస్సలు పోగొట్టుకోకూడదు. స్కోరింగ్ సబ్జెక్ట్స్ ఇవి. మీరు జాగ్రత్తగా ఇవన్నీ కూడా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా, ఆల్ ది బెస్ట్. బాగా ప్రిపేర్ అవ్వండి. మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ముఖ్యంగా ఈ వీడియోని లైక్ చేయండి అందరూ కూడా.